మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి సర్కిల్ వాణినగర్లో అమానవీయ ఘటన జరిగింది. సొంత కుమార్తె తమను మోసం చేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఊరికి వెళ్తూ తన దగ్గర ఉంచమని కుమార్తెకు 30 తులాల బంగారాన్ని ఇచ్చామని, తిరిగి ఇవ్వమంటే నిరాకరిస్తుందని వాపోయారు. శివమ్మ మల్లయ్య దంపతుల కుమార్తె బాలామణి వారి ఇంటికి సమీపంలోనే ఉంటుంది. దంపతులిరువురు 2 ఏళ్ల క్రితం ఊరెళ్తూ వారి వద్దనున్న బంగారాన్ని కుమార్తెకు దాచి ఉంచమని అప్పగించామని, తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వట్లేదని కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగారు. బాధిత తల్లిదండ్రులకు మానవ హక్కుల పరిరక్షణ సమితి అండగా సభ్యులు నిలిచారు. వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కేలా చేయడం తగునా అని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టమ్మా, ఇంట్లో ఎవరు ఉండరు, తాళం వేసిపోతాము అని పెట్టినాం. తిరుపతి అది కూడా వచ్చింది, వాడు కూడా వచ్చిండు, అందరం వచ్చినాం. తెల్లారి బంగారం అడిగితే నాకు ఇయ్యలేదు. అయ్యో ఎవరికి ఇచ్చిన నీకు ఎట్లా అంటావు, ఎందుకు లేదు నీకే ఇచ్చినంటే లే ప్రూఫ్ తీసుకురా. ఎవరు తేవాలి సార్ ప్రూఫ్? లేదు, ఎవరు అడిగితే వాళ్ళు ప్రూఫ్. తల్లి బిడ్డలకు ప్రూఫ్ ఎక్కడిది? అట్లా పద్ధతిగా అట్లా తల్లి బదనాం పెట్టది, దొంగతనం పెట్టది, ఇచ్చే వాళ్ళని అట్లా ఏడిపించుకోకు అంటే ఎవరు మీకు అంటే వాళ్ళ మిక్కగాడు నువ్వు చూసినావా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదు. ఆ లాకర్ చెప్పినాం పోలీసు వాళ్ళకు, పలానా లాకర్ బ్యాంకులు అడికెళ్ళి తీసింది, సంగారెడ్డి పెట్టింది. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి సర్కిల్ వాణినగర్లో అమానవీయ ఘటన జరిగింది. సొంత కుమార్తె తమను మోసం చేసిందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఊరికి వెళ్తూ తన దగ్గర ఉంచమని కుమార్తెకు 30 తులాల బంగారాన్ని ఇచ్చామని, తిరిగి ఇవ్వమంటే నిరాకరిస్తుందని వాపోయారు శివమ్మ మల్లయ్య దంపతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. లహరి. సుధాత్రి, మల్కాజ్గిరి సర్కిల్లో అమానవీయ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. సొంత కూతురే తమను మోసం చేసిందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఊరికి వెళ్తూ కూడా తమ తల్లిదండ్రులు ఊరికి వెళ్తూ తమ కూతురు ఇంటి దగ్గరనే తమ ఇంటికి కొన్ని మీటర్స్ దూరంలోనే ఉంటున్నటువంటి తమ కూతురు వాళ్ళ ఇంటిలో 30 తులాల బంగారాన్ని తీసి పెట్టుకో, మళ్ళీ వచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పేసి, ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత తీసుకుంటా అని చెప్పేసి నమ్మకంతో 30 తులాల బంగారాన్ని ఇచ్చి వాళ్ళు ఊరికి వెళ్ళడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత బంగారం అడిగితే మీరెప్పుడు ఇచ్చారు, నా దగ్గర లేవు అని చెప్పేసి అసలు దుర్భాషలాడుతూ కూడా కొన్ని అమానవీయ ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది. తిరిగి ఇవ్వమంటే నిరాకరిస్తుందని చెప్పేసి కూడా ఇటు తల్లిదండ్రులు వాపోతున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత కూతురే తమను మోసం చేసింది అంటూ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, దాదాపుగా మానవీయ కోణత కనిపిస్తలేదు అనేటివి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పుడే కనిపిస్తుంది. సొంత తల్లిదండ్రులేనే బయటికి గెంటేసినటువంటి సిచ్యువేషన్లు బయట మనం చూస్తూ ఉంటాం. సొంత కూతురు కొడుకు వాళ్ళే మా తిండి పెట్టలేని పరిస్థితిలో బయట ఉన్నారు, అందుకే రోడ్డున చాలా మంది కూడా పడుతున్నారు. ఇలాంటి వాళ్ళని దయనీయ పరిస్థితులు కూడా ఇలాంటి ఆలోచన రహితంగా ఆలోచించకుండా బయటికి నెట్టేస్తున్నారు అనేటివి మనం తరచూ వింటూనే ఉంటాం. కానీ అవి వాస్తవాల వచ్చినప్పుడు అసలు ఇంత దుర్భరంగా ఆలోచనలు ఇలా ఉంటాయా, సొంత తల్లిదండ్రుల విషయంలో ఇలా ప్రవర్తిస్తారా అనే విషయాలైతే మనకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడే మనకు అనిపిస్తుంది. చూసుకోవచ్చు కూడా ప్రజెంట్ గా అయితే ఆ తల్లిదండ్రులు అయితే రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో టైంలో సొంత కూతురు గాని కొడుకు గాని ఆసరాగా ఉండాలి, వాళ్ళకు తిండి పెట్టాలి, ఆలన పాలన చూసుకునే బాధ్యత కూతురు కొడుకుల వాళ్ళు ఉంటది. కానీ సొంత కూతురే ఇలా తల్లిదండ్రులను మోసం చేయడం అనేది నిజంగా అమానవీయ ఘటననే చెప్పుకోవచ్చు. ఈ దంపతులు ఇరువురిద్దరు కూడా 2 ఏళ్ల క్రితం ఊరెళ్తూ కూడా వారి వద్ద ఉన్నటువంటి బంగారాన్ని కుమార్తెకు దాచి ఉంచమని అప్పగించామని చెప్పేసి ఇటు అక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా స్థానికులు కూడా చెప్పడం జరిగింది. తిరిగి ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వట్లేదని చెప్పేసి కూడా కుమార్తె ఇంటి ముందు కూడా ప్రజెంట్ గా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఈ తల్లిదండ్రులకు
ఆసరగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళకు సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. బాధిత తల్లిదండ్రులు కూడా మానవ హక్కుల పరిరక్షణ సమితి కూడా అండగా ఉంటామని చెప్పేసి సభ్యులు కూడా అక్కడ నిలబడి అందరూ కూడా ముఖమ్మడిగా కుమార్తె ఇంటి ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. సో వృద్ధాప్యంలో తమను రోడ్డెక్కలా చేయడం ఇది అసంభవమా తగునా అని కూడా ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు స్థానికులు కూడా చాలా వరకు కూడా తల్లిదండ్రులను ఇలా చేయడం కూడా దుర్భరమైన పరిస్థితి, అమానవీయ ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అసలు ఇప్పుడు ధర్నాకు దిగినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఇటు మానవ హక్కుల పరిరక్షణ సమితి వాళ్ళు కూడా అండగా ఉన్నారు. అటు స్థానికులు కూడా ఈ వృద్ధాప్యలో వైపే న్యాయం ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ కుమార్తె తీసుకున్నటువంటి వాళ్ళతో దాచిపెట్టినటువంటి 30 తులాల బంగారాన్ని మరి తిరిగి ఇస్తుందా, మరి ఏమని చెప్తుందనేది వేచి చూడాల్సిన విషయం సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ లహరి.